రాజుగారు రాజుగారు ఏంటి? ఈ అమృతాంజనం కొంచెం వీపుకి రాస్తారా? నో, మా గ్రేసికి నేను ఒట్టేసాను. పోనీ ఈ కొబ్బరి నూనె కాళ్ళకు రాయండి. చుట్టుకు రాసి జడయొద్దు, మెడకి రాసి మర్దన చేయండి చాలు. నేను అలాంటి వెదవ పనులు చేయను. ఫ్యామిలీ డ్రామా అన్నాక ఇలాంటివన్నీ తప్పవండి. మరి ఫ్యామిలీ డ్రామా అంటే అది మన అగ్రిమెంట్ లో ఉందా? అయినా నేను మా గ్రేసికి కొట్టేసాను. ఏంటయ్యా పెద్ద ఒట్టేసేసానంటూ ఓవర్ అయిపోతున్నావు. ఇదిగో నువ్వు మరణించి మీ గ్రేసి దృష్టిలో 3 రోజులైంది తెలుసా? ఏంటి? 4 గోళ్ల మధ్య జరగవలసిన రొమాంటిక్ కార్యక్రమాన్ని నా బోటుగాడితో చెప్పి అల్లరి పెడతావా? అది కాదండి, ఈ పనులు ఆవిడ నాకు చెప్పడంలో. మరి నీకు చెప్పకపోతే పక్కింటాడే చెప్పమంటావా? అసలు ఆవిడ ఎవరో? మాట్లాడేవంటే కాల్చి పారేస్తాను. బాబోయ్, ఆ మాట అనకండి. అమ్మాయి, నేను ఇక్కడే గుమ్మం దగ్గర స్టూల్ మీద కూర్చుంటాను. అలాగే. మళ్ళీ ఏమైనా న్యూసెన్స్ చేశాడా వెంటనే నాకు వచ్చి చెప్పు. గన్నతో కాల్చేస్తా. తలుపేసుకోండి. బాబు గారు, అమ్మాయి చూస్తే చాలా దూకుడుగా ఉంది. మీ వాడేమిటి కొంచెం మెత్తక వ్యవహారంలో ఉన్నాడు? వాళ్ళు ఈ మధ్యనే కొంచెం దెబ్బలాడుకున్నారు బాబు గారు. అన్నయ్య గారు, మీరు వెళ్ళి నిద్రపోండి. వాళ్ళు గొడవలేమో వాళ్ళు పడతారు. అబ్బే, అదేం కుదరదమ్మా. నేను చాలా పట్టుదల మనిషిని. వాళ్ళంతా రాజీకి వచ్చి ఓ దారిలో పడేదాకా నాకు నిద్ర పట్టు. చాలా టైం అయింది, మీరు వెళ్ళి పడుకోండి. నేను ఇలాగే కూర్చుంటాను. ఏమిటి డిలే? బాబాయ్, ఎవరది? గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ఎస్ఐ అసిరయ్య, అవుదార అసిరయ్య. దంగేరు నుంచి ఈ ఊరి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యొచ్చాను. కొత్తగా ఏదైనా ఊరి పులిమేరల్లో అడుగెట్టి ఎట్టగానే ఏ పోలేరమ్మకో పోతురాజుకో దండం పెట్టుకోకపోతే ఎంత కీడు జరుగుద్దో, అలాగే తమలాంటి పెద్దోళ్ళకు దండం పెట్టుకోకపోతే అంత కీడు జరుగుద్దని వచ్చాను. వాట్ కెన్ ఐ డు సార్? చాలా సంతోషమయ్యా, నీలాంటి ఇన్స్పెక్టర్ నా చేతిలో ఉంటే. ఎంత పొగరు వాడికి. ఎవరినమ్మా అటు తిట్టుకుంటూ వస్తున్నావు? వాడి ఆ గోపిగాడు. నమస్కారం మేడం గారు. చూడగానే సుర్రు అనిపిస్తున్నారంటే మీరే రాధగారు అయి ఉండాలని నాకు అండర్స్టాండింగ్ అయిపోయినది. ఎస్ఐ అసిరయ్య, మీ ఫాదర్ సేఫ్టీయే నా ఊపిరి. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, నేను చేసేస్తాను. నేను కోపంతో వాడి హార్మోని పగలగొట్టానని వాడు నా కారద్దాలని పగలగొట్టి నీ దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు. ఆని తిడితే నువ్వేస్తారు అంటావేంటి? మా ఎస్పీ దొరగారు కూడా నన్ను ముద్దుగా అలాగే పిలిచేవారు, అందుకే పొరపాటైపోయింది. ఆ గోపిగాడు ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే నా కూతురును అవమానించి దాని కారుని బద్దలు కొడతాడా? అన్ని దెబ్బకి దెబ్బ నేను తిత్తగా. ఐఆమ్ ఇయర్. వైప్ ఇయర్. ఏం చేస్తారట? గుట్ట సప్పుడు కాకుండా గుండా యాక్ట్ కింద వాడు అరెస్ట్ చేసేయగలను. ఇంట్రాగేషన్ పేరుతో వాడి మొక్కలు చెప్పులు తీసి మీకు ప్రెసెంటేషన్ ఇచ్చేయగలను. దట్స్ ఆల్, అంతే. అదేదో వెంటనే చేసేయి. నన్ను అవమానించిన అహంభావిని పోలీసుల సహాయంతో అరెస్ట్ చేస్తే అది నా ప్రెస్టేజ్ కే భంగం. అయితే 4 రౌడీల్ని బెత్తాయించి ఆడి కాళ్ళు చేతులు తీయించేస్తా. దానికి రౌడీలు ఎందుకు? 6 అడుగుల ఆజానుభావుణ్ణి ఈ తెలుగుదేశానికి అంతగాని నేనుండగా నాకు బత్తాయించండి. వాణ్ణి పోలీసుల సహాయంతో దెబ్బతీయడం నాకు ఇష్టం లేదని చెప్పారుగా. నేను పోలీసు గుడ్డలేసుకుంటే పోలీసోణ్ణి, గుడ్డలిప్పేసినానంటే పూకిరోణ్ణి, ఒక్క లుక్కేసానంటే లుక్. ఎవరు? ఎదురింటి ఆనందం గారి తమ్ముడు. అయితే వెరీ గుడ్. అమ్మాయి గారికి మీకు ఓకే గనక నేను వెళ్ళి మాట్లాడి పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేసేస్తా. పెళ్లి చూపుల ఏర్పాట్లకి పంతులమ్మ గారు రావాల్సింది. పంతులు అయ్యి నువ్వు తయారయ్యావేంట్రా బాబో? మా ఆవిడ గారేమో తద్రానికి వెళ్ళారండి. చిన్న కార్యం కదా నన్ను ఇక్కడ తగలడమన్నారండి. అయితే పెళ్లి కొడుకుని రమ్మన్రా బాబో. అబ్బాయి ఆటినాసన అందంగా ఉన్నాడు. అయితే ఇంకే ఎత్తుకుని మీ ఫ్యామిలీ సీక్వెన్స్ లో కలిపేసుకోండి. కాదలా కోత కలుపుకుంటాం. కలుపుకునే ముందు మంచి చెడ్డ అన్ని మాట్లాడుకోవద్దు. ఏం బాబు, వంట వరపు బాగా వచ్చా? రాకపోవడం ఏంటండి? గుత్తి వంకాయ కూర వండాడంటే తొక్కలో గుమ్మగుమ్మలు ఆడిపోవాల్సిందే. అడిగింది మిమ్మల్ని కాదు, మీ తమ్ముణ్ణి. వచ్చండి. కుట్లు అల్లికలు వచ్చండి. మరి ప్యాకాట రాదండి. మా తండ్రి. ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి.
ఆ జింజీర్ చికెన్, మటన్ బిర్యానీ, ప్రాన్ ఫ్రై, బొంబడేరు పులుసు, మిఠాయికి వెళ్ళి ఫ్రూట్ సాలెడ్. ఇంతేనండి? 2 టూత్ పిక్స్ కూడా చెప్పు, ఇద్దరం కలిసి తిందామే. ఏ డాక్టర్ చెప్పాడండి? డాక్టర్ సునీల్, C++, ఒరాకిల్, బ్రాకెట్ లో జావా. ఓకే సరేనండి. వెళ్ళండి. ఆగు, 2 తీసురా. బాబు వద్దు, ఒక్కొక్కటే తీసురా. డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు, కొలెస్ట్రాల్ వచ్చేద్దంట. అలాగే సార్. ఏంట్రా నాన్న, నిజంగా కాలికి డ్యామేజ్ అయిందా లేదంటే బిల్డప్? ఏయ్ కొన్ని నిజాలు కనపడవరా, కట్లేసేస్తారు. ఎరా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా ఆయన తెచ్చారా? తాలేదురా. చాలు, పళ్ళన్నీ అయిపోయి ఎవరు ఏం తేలేదంట. కొంపతీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఏంటి? నోరు మీరా దున్నపు. ఏయ్, ఎలా ఉంది? పళ్ళ రసాలు అయ్యి ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది. పోన్లే, ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది. కిరణ్ కి తెలుసా? వాడి కోసమే ట్రై చేస్తున్నాం, దొరకట్లేదు. సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా? అయ్యి బాబు మీరు అంత సాహసం చేయకండి, మా నాన్న సంగతి మీకు తెలదు. నాకు ఆల్రెడీ నేను తెలితే వచ్చి మెల్లరికి కూడా ఎత్తాడు. డాక్టర్ ఏం చెప్పారు? 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు. నేను చూసుకుంటాను కదా. అంటే ఈ 10 రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా? ఏం అక్కర్లేదు, వీడు మా ఇంట్లో ఉంటాడు. మీకెందుకు నానమ్మ ఇబ్బంది? ఇందులో ఇబ్బంది ఏముందమ్మా? వీడు మాత్రం నా మనవడి లాంటి వాడు కాడా? ఏరా యా గ్రాండ్ సన్. చాలు, కొంచెం పాలు బా తాగేసి బయలుదేరదాం. ఇదిగో ఇది కూడా తిను. యారా ఏం తెచ్చావు? ఇంతకీ ఎలా ఉందిరా? చూస్తున్నావుగా, పొద్దు నుంచి డజన్ యాపిల్ పళ్ళు తిన్నాడు. అది ఇప్పుడు చెప్పాలా? ఆ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే పాకేజ్ పళ్ళు తేలవరా, ఏడిసినట్టు ఉంది మన ఫ్రెండ్షిప్. అమ్మాయి ఆ. హార్లిక్స్ తాయే. అలాగే ఎక్కడెట్టే తిను. అవునరా, ఇంతకీ తగ్గిందా? కొంచెం బెటరా. ఆ పోన్లే. అదేంట్రా తగ్గిందన్నావు కదా? అంటే పిసికెత్తావా? మరి హాయ్ కిరణ్, ఎలా ఉన్నావు? ఫైన్. మొత్తానికి ఎలా జరిగిందిరా? అదో పెద్ద స్టోరీలే. మొన్న రాత్రి రిసెప్షన్ నుంచి వచ్చేటప్పుడు మనం కొంచెం పటాస్ మీద ఉన్నాంలే. షాలు వద్దంటున్నా డ్రైవ్ చేశాను రా. కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉండగా షాలు నా భుజం మీద చేసింది అంతే, మిగతాది మనకేం తెలదు. తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేహానంట. పోలీస్ స్టేషన్ లో ఫైన్ కట్టి మరి నేను హాస్పిటల్లో జాయిన్ చేసిందిరా. నిజంగా చాలా మంచిది రాదా. తినరా? వద్దులే, నీకు సరిపోగా. థ్యాంక్స్ రా, నేను అర్థం చేసుకున్నా. కాఫీ. ఓ మాట అడగనా? అడుగు. ఎవరో అమ్మాయి నీ ఇంట్లోకి జొరబడి ఈ ఇల్లు నాది, నేనే వారసురాలంటోంది. అది విని నువ్వేమో నోరు మెదపటం లేదు. నిజం చెప్పయ్యా, ఈ ఇల్లు ఎవరిది? చెప్తే నువ్వు తీరుస్తావా? నా వల్ల అయితే తీరుస్తాను, చెప్పవయ్యా. అయితే చెప్తాను. ఇన్నాళ్ళు ఈ గుండెలో దాగిన నిజాన్ని ఎవరైనా ఆత్మీయుడికి చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఆ వ్యక్తి దొరికాడు. తప్పకుండా నీకు చెప్తాను, కూర్చో ప్లీజ్. గణపతి అయ్యర్ అని ఉండేవారు. ఇద్దరా? ఒక్కడేనమ్మా. ఆయన దగ్గర మా అక్కయ్య కామాక్షి చాలా రోజుల నుంచి పనిచేస్తుండేది. అలా పనిచేస్తున్న మా అక్కయ్యని ఆయన ఉంచుకున్నాడు అని ఊరంతా పుకారు. అది విని నేను ఆవేశపడి తిన్నగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన చొక్కా పట్టుకుని మా అక్కయ్యని ఉంచుకున్నావట కదరా అని వంగదీసి అడిగాను. ఆయన ఏమన్నాడు? ఆయన సింపుల్ గా ఓ రిప్లై ఇచ్చాడు. ఏమని? మీ అక్కయ్య నేను ఉంచుకుంటాను, నా బ్యాకరీ నువ్వు ఉంచుకో అన్నాడు. దానికి నువ్వేమన్నావు? ఆ డీల్ నాకు బాగుంది అనిపించింది, ఓకే అనేసాను. ఏమైంది? నువ్వే మరీ ఇంత దిగజారిపోయాను అంటావు, ఒప్పుకుంటాను. కానీ మా అక్క ఎంత టైపు కాదు. చిలక ముక్కు, నిమ్మపండు రంగు, ఉడికిన అన్నంలా ఉంటుంది. మొత్తం మీద సూపర్ ఫిగర్. ఉమ్మేసేమిటి? తోడబుట్టిన అక్కని ఫిగర్ అన్న ఏకైక తమ్ముడివి నువ్వే. ఓవర్గా మాట్లాడాను కదా, ఐఎమ్ వెరీ సారీ. ఒక ముఖ్యమైన విషయం. మీ అక్కని ఇంకోడు ఉంచుకున్నాడా? అదే మరి చెప్తా నేను. 25 ఏళ్లుగా నా మనసులో గుట్టుగా దాచుకున్న నా కుటుంబ రహస్యాన్ని నీ చెవిలో ఊదాను. ఇది మనిద్దరి మధ్య ఉండాలి. ఆవగింజంత బయటికి పొక్కినా కూడా నీ యజమాను ప్రాణాలతో చూడు. నేను వెళ్ళి పడుకుంటాను. ఇక్కడే పడుకో. ఇంత సిగ్గుమాలిన విషయాన్ని బయట ఎవడైనా చెప్పుకుంటాడా? నువ్వెక్కడ చెప్తావన్న భయంతోనే ఇక్కడ పడుకోమంటున్నాను. అలాగేరా. థ్యాంక్స్. అయ్యయ్యో, బేకరీ డెవలప్ చేసిన దగ్గర నుంచి బన్ను కావాలి వెన్న కావాలి అంటూ వాయించేస్తున్నారు. ఏంటయ్యా? ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడాలా? ఏంటా మ్యాటర్? నీ అక్కనే ఇరుగు తరిచి బేకరీ కొట్టేసేవాడు కదా. రాత్రంతా నా పక్కనే పడుకున్నాడు. ఇంతలోనే ఈ సీక్రెట్ ఎలా లేకైందబ్బా? అవును కాదు చెప్పు, అవతల పనులు ఏమిటి? పని జరగొట్టుకుని వచ్చి తెలుసుకోవాల్సిన విషయం అది.